ప్రభుత్వం తరపున ఇటీవల అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను సోమవారం కలిసింది. ముందుగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పరిచయం చేసుకున్న సీఎం వారి అమెరికా పర్యటన ఎలా జరిగిందంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులలో 126 మందిని గుర్తించి వారికి పోటీ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్కు తెలిపారు. పోటీ పరీక్షతో పాటు వారి భాషా పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించి 126 మందిలో చివరకు 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి అమెరికాకు పంపినట్లు అధికారులు సీఎంకి తెలిపారు. ప్రభుత్వ సంస్థలో చదివే విద్యార్థులకు GRE, GMAT పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించి మెటీరియల్, శిక్షణను విద్యార్థులకు అందించాలన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఒక IPS అధికారిని నియమించాలని సూచించారు. Initiatives, more girls enrollment ratio have been increased in the state and dropout rates have been decreased, so that girls can also have dreams to reach. My name is Alam Rishita Reddy. Thank you sir for giving us this great opportunity. చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక సార్ మిమ్మల్ని కలిసి మాట్లాడాలని. ఈ రోజు నెరవేరింది సార్. అది నా ఆనందానికి హద్దులే లేవు సార్. మీ మీద నమ్మకంతో, మంచి చదువునిస్తారనే నమ్మకంతో నేను 8th 2020లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ అండ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్. మాకు ఏమేం కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని నేను 10th మున్సిపల్ హై స్కూల్లో 587 మార్క్స్ సంపాదించాను సార్. ఈ మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ, ఆణిముత్యాలు అనే ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలా అమెరికా పంపి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు సార్. మేము ఫ్లైట్ ఎక్కుతామని, అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. కళలో కూడా సాధ్యం కాని ఇళ్లలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు. ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పోవడానికి, అక్కడ ఆ ఎక్స్పోజర్ పొందడానికి ఒక మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఇలా ఉంది, మనం ఎక్కడున్నాం. సో ప్రపంచం ఈజ్ రేసింగ్, వీఆర్ ఫార్ బిహైండ్. సో ఆ ప్రపంచంతో మనం పోటీ పడాలి, ఆ ప్రపంచంలో మనం నిలబడగలగాలి. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. మన బ్రతుకులు మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద టూల్. అండ్ ఎడ్యుకేషన్ అనే ఈ టూల్తో యూ విల్ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. ఆ డ్రీమ్స్లో నుంచి రియాలిటీ బయటకు వస్తుంది. మనము జగనన్న విదేశీ దీవెన అనే వన్ ప్రోగ్రామ్ ఇస్తారు ఇన్ ద గవర్నమెంట్. టోటల్గా ఈ కొలంబియా యూనివర్సిటీకి మీరు పోయి వచ్చినారు. ఫీజులు చూస్తే 80 లక్షలు, 90 లక్షలు, ₹1,00,00,000 ఈ రకమైన ఫీజులు ఉంటాయి. మన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన అనే ప్రోగ్రాంతో నువ్వు సీట్ వస్తే చాలు, 1,25,00,000 వరకు అంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది. ₹1 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఫ్రీగా చదివిస్తాం. అటువంటి కాలేజెస్ నుంచి బయటకు వస్తే, ఆ టాప్ 350 కాలేజెస్ నుంచి బయటకు వస్తే, ఆ 21 ఫ్యాకల్టీస్లో టాప్ 100 కాలేజెస్ నుంచి బయటకు వస్తే, ఒక్కొక్క ఫ్యాకల్టీలో టాప్ 100 ఉన్న కాలేజ్ బయటకు వస్తే, తను అన్నట్టు మన యోగి అన్నట్టుగా CEO ఫర్ అ పర్టిక్యులర్ బిగ్ కంపెనీ అనేది ఆ డ్రీమ్ నిజం అవుతుంది. ఎందుకంటే ఆ CEOల లెవెల్లోకి మనం వెళ్ళాలి అని అంటే మనలో ఆ స్కిల్ ఉండాలి, మనలో ఆ టాలెంట్ ఉండాలి. మనలో ఆ టాలెంట్, ఆ స్కిల్ మనకు వచ్చేది మన చదువుల వల్ల వస్తాయి. ఆ చదువులు ఇటువంటి టాప్ కాలేజెస్ నుంచి బయటకు వస్తే ముద్రేస్తారు. మన స్కిల్స్ రాటిఫై అవుతాయి, ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు మన జీవితాలు అనేవి మారడం మొదలు పెడతాయి. సో ఆ కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచే మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఏ ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో ఆ టాప్ కాలేజెస్ ఎక్కడున్నాయి
అని వాటిని పర్సూ చేసే కార్యక్రమం జరగాలి. దాంట్లో సీట్ రావాలి అని అంటే మనకు ఏ దాంట్లో ఎంతెంత మార్కులు రావాలి. జీమాట్ అయితే జీమాట్, జిఆర్ఈ అయితే జిఆర్ఈ, టోఫుల్ అయితే టోఫుల్, ఇంకా ఏమేమి ఇలాంటి ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి. మనకు మినిమం ఈ రకమైన సీట్ రావాలి అని అంటే మనం ఇంకా ఏ రకంగా వీటికన్నిటికీ కూడా ప్రిపేర్ కావాలి. ఇవన్నీ కూడా బుర్రలో పనిచేయడం మొదలుపెట్టాను. సో దట్ ఎవ్రీ చైల్డ్ హియర్, our vision should be that we should handhold them.